ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసింది. తాజాగా వీటి విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 199 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు తక్కువ ధరలో రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. ప్రతిరోజు వేలాది మంది ఈ క్యాంటీన్ల సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఒక అన్నా క్యాంటీన్లో తాజాగా ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డు కూడలిలో ఉన్న అన్నా క్యాంటీన్లో ఒక బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డుపై స్పష్టంగా మందు తాగి వచ్చేవారికి టోకెన్స్ ఇవ్వబడదు అని రాసి ఉంది. అసలు విషయం ఏంటంటే, ఈ క్యాంటీన్లకు ఎక్కువగా కూలీ కార్మికులు భోజనం చేయడానికి వస్తుంటారు. అయితే కొందరు మద్యం సేవించి క్యాంటీన్కు వచ్చి సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఇటీవల కొన్ని సంఘటనల తర్వాత క్యాంటీన్ సిబ్బంది ఈ కీలక నిర్ణయం తీసుకుని బోర్డును ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ కొత్తగా 63 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 50,000 మందికి పైగా పేదలకు 3 పూటల ఆహారం అందించనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించక ఈ నెలాఖరులో కొత్త క్యాంటీన్ల స్థాపనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే 3 నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. 2014 నుండి 2019 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించింది. అయితే తర్వాతి ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు మూతపడిన ఈ క్యాంటీన్లు 2024 ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 199 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఆహారం అందించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు పేదలకు పెద్ద ఊరటగా మారుతున్నాయి. ఇకపై ఈ కొత్త క్యాంటీన్లు ప్రారంభమైన తర్వాత మరింత మందికి ఈ సేవలు అందే అవకాశం ఉంది.